మష్రూమ్ పెప్పర్ ఫ్రై. మష్రూమ్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 400 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ కడుక్కుని ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 ఆనియన్స్ ముక్కలుగా చేసి పెట్టుకోవాలి, కొంచెం పసుపు, 1 కప్ పుదీనా ఆకులు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ కప్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు. ఇప్పుడు మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బాండ్లీలో వాటర్ తీసుకుని అందులో ముక్కలుగా చేసుకున్న మష్రూమ్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకుని బాయిల్ చేసుకోవాలి. మష్రూమ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దీనికి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిమిషాలు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ బాయిల్ అయిపోయాయి, పక్కన తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కింది, అందులో తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేగింది. దీనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. దీనికి ఉడికించి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకొని ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. నార్మల్గా అందరూ పుదీనా కొత్తిమీర లాస్ట్లో దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు, కానీ మష్రూమ్స్కి ఉడికించేటప్పుడే ఇంక్లూడ్ చేసుకుంటే పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ మష్రూమ్ ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మష్రూమ్స్ వేగాయి. దీనికి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని కాసేపు కలుపుకోవాలి. ధనియాల పొడి కారం బాగా కలిసిపోయాయి. దీనికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మిరియాల పొడి వేసుకుని ఒక 5 నిమిషాలు వేయించుకుని పక్కకు తీసుకుంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయినట్టు. మష్రూమ్ పెప్పర్ ఫ్రై